హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పబ్లిక్లో వచ్చే ఇంపార్టెంట్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీ ఫైనల్ కూడా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. సో అవి క్లియర్గా చెప్తాను చూడండి. ఇది కొన్ని క్వశ్చన్స్ మాత్రమేనమ్మా, శాంపిల్. అంటే ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెటీరియల్ కావాలనుకున్నట్లయితే ఎవరికైనా మన మెటీరియల్స్ 580+ మార్క్స్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి. స్టేట్ టాపర్ కూడా మన ఫాలోవరే. ఆ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే చెప్తాను, ఒకసారి వినండి. హాయ్ గైస్, మీరు చూస్తున్న ఇక్కడ హెచ్ఆర్ మెటీరియల్ కాస్ట్ డీటెయిల్స్. ఇది మనకి లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ అనేవి మన మెటీరియల్స్ నుండి రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు మెటీరియల్స్ ప్రిపేర్ చేసాం. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కాస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో టోటల్ మెటీరియల్స్ కావాలంటే 560, బట్ టోటల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ 400కే ప్యాక్ ఇస్తూ వాటితో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెస్ట్స్ అన్ని కలిపి కాంబో ప్యాక్ తీసుకున్న వారికి జస్ట్ 600, 9, 10 కాస్త 600కి ఇవ్వబడుతుంది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మెంటర్షిప్ కూడా ఇవ్వబడుతుంది. మీకు ఏదైతే కావాలో ఆ అమౌంట్ని ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేసేసి ఇదే నెంబర్కి పేరేమో రెడ్డి రమణ వస్తుంది, స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మీకు మెటీరియల్స్ అనేవి పంపడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్. 580+ మార్క్స్ పక్కాగా వస్తాయి. గమనించాలి, ఇవి ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ మాత్రమేనమ్మా, బుక్స్ అయితే కాదు. పీడిఎఫ్ ఓన్లీ, మీ మొబైల్స్కి పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్తున్నాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. డియర్ స్టూడెంట్స్, గమనించాలి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయమ్మా తెలుగు. ఎందుకంటే గూగుల్లో టైప్ చేసేటప్పుడు అవి కరెక్ట్ అయిన లెటర్స్ రాలేదు. అదేవిధంగా రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి తొందరగా పెట్టడం జరిగింది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే గమనించగలరు. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. స్త్రీరత్నములు పూజ్యులు అన్న శివాజీ మాటలను మీ సొంత వాక్యాల్లో రాయండి. అలాగే థర్డ్, వెన్నెల పాఠ్యభాగ సారాంశం. అలాగే సజ్జన లక్షణాలను పేర్కొనండి. ఇలా మీకు క్వశ్చన్ నెంబర్ 8 అమ్మిది. క్వశ్చన్ నెంబర్ 8 క్రింద అంటే వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 8 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అనేది మీకు రావటం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 రామాయణం నుండి వస్తుంది. రామాయణం నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ రామాయణ ప్రశస్త్యాన్ని గురించి రాయండి, లేదా రామాయణాన్ని ఎందుకు చదవాలి. ఇలా మీకు ఒక 9 క్వశ్చన్లు అయితే సేతు నిర్మాణం గురించి రాయండి అన్న వరకు ఇక్కడ ఒక 9 క్వశ్చన్లు అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇది మనకి 9వ క్వశ్చన్ క్రింద వస్తాయి. అలాగే 10వ క్వశ్చన్ క్రింద వచ్చే క్వశ్చన్లు అంటే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా క్రిందన మరో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 10 క్వశ్చన్స్ కూడా మీరు చదివినట్లయితే వీటిలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది పబ్లిక్లో కూడా. వీటి యొక్క పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ అమ్మ. 4 మార్క్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 5 క్రింద మనకి ఏంటి వస్తుంది, కవి పరిచయాలు వస్తాయి. ఇగోండి క్లియర్గా ఇచ్చాను కవి పరిచయాలు. అందులో ఒక 8 కవి పరిచయాలు ఇచ్చాను. ఈ 8 కూడా మీరు క్లియర్గా చదువుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 క్రింద నేపథ్యం కానీ పాత్ర స్వభావం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుందమ్మా. నేపథ్యము లేదా పాత్ర స్వభావం ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు ఒక 4 నేపథ్యాలు అలాగే 13 పాత్ర స్వభావాలు ఇవ్వటం జరిగింది. ఈ 13 పాత్ర స్వభావాలు మీరు క్లియర్గా పాత్ర స్వభావాలు కాదు, ప్రక్రియలు. నేపథ్యము ప్రక్రియలు. నేపథ్యం ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రక్రియలకు సంబంధించి మరొక 4 ఇవ్వడం జరిగింది. ఇవి చూడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 సంబంధించి ఒక 13 పాత్ర స్వభావాలను ఇవ్వడం జరిగింది. ఇవి కేవలం శాంపిల్ క్వశ్చన్స్ మాత్రమే. 4 మార్క్స్కి సంబంధించి మరియు 8 మార్క్స్కి సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఫుల్ మెటీరియల్స్ కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టినట్లయితే మీకు పంపించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎగ్జామ్ అయిన తరువాత ఒకసారి చూసి మెటీరియల్ అయితే పర్చేజ్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను.